నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఆషాఢం అమ్మవారి బోనాలు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఆడపడుచులు. పట్టణంలో పడకేసిన పారిశుధ్యం. శిశు మందిర్ స్కూల్ దగ్గర కంపు కొడుతూ విద్యార్థుల అవస్థలు. తన మానవత్వాన్ని చాటుకున్న ప్రముఖ సంఘ సేవకులు. నిజాంపేట మండలంలో వివిధ కారణాలతో మరణించిన 2 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ మోహన్ నాయక్. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ ఎమ్మెల్యే. మెదక్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా మెదక్ పట్టణంలో బోనాల సందడి నెలకొంది. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా మెదక్ పట్టణంలో బోనాల సందడి నెలకొంది. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాల మధ్య బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారి దీవెనలతో వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాలను శ్రీ కాళికాదేవి ఆలయంలో సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో అర్చకులు బద్దోజీ శివరామచారి, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు పూనా రవిచారి, పట్టణ అధ్యక్షులు ఏలేశ్వరం బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల వేణు, కోశాధికారి సరపు కాశీనాథం, ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి, చెన్నోజీ మహేష్, నల్లనాగుళ్ల రాజు, యువత అధ్యక్షులు ముత్తోజు రవి, చెన్నోజు నరేష్, మైలవరం నవీన్, ప్రతినిధులు లక్ష్మీకాంతం, సుంకోజు బ్రహ్మచారి, జేఎల్ శ్రీనివాస్, రాచపల్లి శ్రీనివాస్, చెన్నోజు చంద్రమౌళి, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగింది. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగింది. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా స్థానిక శివాలయం నుంచి ప్రధాన వీధుల గుండా గ్రామ చివరిలోని దుర్గమ్మ, పోచమ్మల ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. జోగిని అంజలి బోనమెత్తి గ్రామ చౌరస్తా వద్ద చేసిన నృత్యం యువతను ఉర్రూతలు ఊగించింది. ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలు పూర్వకాలంలో వర్షాకాలం ఆరంభం వచ్చే కలరా వ్యాధి, అతిసారం తదితర వ్యాధులు ప్రజలకు సోకకుండా వేపాకు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించే సాంప్రదాయం ఉందన్నారు. ఇలాంటి పండుగ గ్రామంలో జరపడంతో ప్రజలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే వాళ్ళం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజాగౌడ్, చైర్మన్ నాగురి మనోహర్, సంగమేశ్వర్, శేఖర్, రాజ్రెడ్డి, యాదగిరి, నాగేందర్, మాజీ ఉప సర్పంచ్లు చిన్నయ్య, అంజనీపుత్ర, వైకృష్ణ, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, వెంకటేష్, దుర్గా ప్రసాద్ గౌడ్, సంజీవరావు, సంతోష్, కుమ్మరి నాగరాజు, సత్యనారాయణ, ఆంజనేయులు, కిష్టయ్య, భూమయ్య, కిరణ్ గౌడ్, నాగరాజు, అనంతరాజ్, యువకులు భాస్కర్, భూమేష్, రాజేందర్ గౌడ్, సంతు, సాకేత్, కార్తిక్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం చివరి బోనాలు ఘనంగా జరిగాయి. మెదక్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్లోని మార్కండేయ దేవాలయం నుంచి నల్లపోచమ్మ దేవాలయం వరకు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాలు ఘనంగా జరిగాయి. బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలతో, పోతరాజు సందడితో, విన్యాసాలు, బోనాల ఆటపాటలతో బోనాల ఉత్సవాలు పండుగగా సాగింది. మెదక్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లోని మార్కండేయ దేవాలయం నుంచి నల్లపోచమ్మ దేవాలయం వరకు బోనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్ల పాపలతో అందరూ బాగుండాలని, పాడి పంటలతో అందరూ అమ్మవారి దయతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ లోని మెదక్ పట్టణంలో బోనాలు సందడి నెలకొంది. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దీవెనలతో వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. బోనాలను శ్రీ మహంకాళి దేవాలయంలో సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో బోనాల ఉత్సవం ముందుకు సాగింది. రాత్రి బోనాలు కాళికాదేవి ఆలయంలో సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో అర్చకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు చిన్నరాములు, కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి బొద్దుల కృష్ణ, జిల్లా అధ్యక్షులు మ్యాగల జయరాములు, నర్సింహులు, రమేష్, సుధాకర్, పెంటయ్య, లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది 6వ వార్షికోత్సవము. చాలా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది. తాళాలు, డప్పు మేళాలు, డీజే సౌండ్తోని జిల్లా వ్యాప్తంగా, మా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కుల బాంధవులను అందరినీ పిలిపించుకొని చాలా ఘనంగా బోనాలు తీయడం జరిగింది. కావున ఈ సందర్భంగా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మన మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ సంక్షేమంగా మళ్ళా పంటలు పండి నల్లపోచమ్మ బోనాలకు ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఇదే విధంగా ఎప్పుడు ప్రతిసారి ఇంకా ఘనంగా నిర్వహిస్తామని మీకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన మెదక్ జిల్లాలో పంటలు మంచిగా పండి, వర్షాలు మంచిగా కురిసి ఆ నల్లపోచమ్మ దయ వల్ల మంచిగా అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నల్లపోచమ్మ తల్లికి వేడుకుంటున్నాను. గత 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాల ఊరేగింపు నిర్వహించేవారమన్నారు చిన్నశంకరంపేట మాజీ ఎంపీటీసీ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు స్వామిరాజులు. కానీ 5 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసం అమ్మవార్లకు బోనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. గత 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం బోనాల ఊరేగింపు చేసేదని, 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద బోనాలు తీసిన రోజే ఆషాఢ మాసం అమ్మవార్లకు బోనాలు తీయడం జరుగుతుందని మాజీ ఎంపీటీసీ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు స్వామిరాజులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మలకు బోనాల ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలపందిరి, పోతరాజుల విన్యాసం, డప్పు చప్పుల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బోనాలు తీసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరం వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి గ్రామంలో బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందరం ఏకతాటిపై ఉండి బోనాలు అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుందన్నారు. బోనాల ఉత్సవాల మర్నాడు వనభోజనాల కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని, అమ్మవారు వర్షాలు సమృద్ధిగా కురిపించి పాడి పంటలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోనాల శుభాకాంక్షలు. చందంపేట గ్రామంలో ప్రతి ఇంటికి పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మకు బోనం తీయడం, ఆషాఢ మాసం బోనం తీయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామ సంతానం కూడా ఏకదాటినే ఉండి అడిగాలు కానీ విభేదాలు ఎలాంటివి లేకుండా కలిసికట్టుగా అందరం ముందుకు కలిసి బోనం తీయడం జరుగుతుంది. అదేవిధంగా బోనాలు తెల్లారు కూడా మేము అందరం కలిసికట్టుగా ఇదే విధంగా వన భోజనం కూడా చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇదే విధంగా. కాబట్టి మరోసారి గ్రామ ప్రజలకు ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. గ్రామంలో బోనాల సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలు బోనాల పండుగ మా చుట్టుముట్టు మండలంలో ఎక్కువ కూడా లేవు. మండలాలు రాకముందు సుమారు 50 సంవత్సరాల నుంచి మాకు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రావణంలో బోనాలు తీయడము, తెల్లవారి వంటలు పోవడం జరుగుతుంది. మోసానికి ఈ మధ్య లేకపోతే చేంజ్ చేసాము. ఆషాఢంలో బోనాలు తీయడము, మళ్ళీ తెల్లారి వంటలు పోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు మా పెద్దలు పూర్వీకులు ఏంటంటే ముత్యాల పని చేయట్ల అక్కడ హైదరాబాద్లో మహంకాళమ్మ దగ్గర బోనాలు చేస్తున్నాం. మనం కూడా ఇక్కడ జరుపుతామనే ఉద్దేశంతోనే అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కొనసాగుతుంది. ఇప్పటికి మాకు తెలిసిన 60 సంవత్సరాలు అయింది. అప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. మమ్మల్ని చూసుకుంటే ఇక్కడ ప్రతి వేరే గ్రామాలలో కూడా స్టార్ట్ చేసారు. ఎంతో సంతోషదాయకం. మరి ఇది ఎప్పటికీ కొనసాగించాలని మనవి చేసుకుంటూ
గుడి 3 స్థాపించడం జరిగింది. గతంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దలు శ్రావణ మాసంలో బోనాలు ఇస్తుండే. ఈ నెగపలంటే వాళ్ళు అన్ని కులాలు కూడా ఇక్కడ ఈ శ్రావణ మాసంలో బోనాలు ఇస్తాయి. ఆ ఈ మధ్యలో మేము ఇచ్చామంటే మేము కూడా సేమ్ మాంకారమ్మ హైదరాబాద్లో తీసాడు ఆశ్రమ మాసంలో తీయడం జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. అందుకొకే అందరూ కూడా దీనికి గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ యొక్క అమ్మవారి బోనాల ఊరింపుకు విజయవంతం చేస్తారు. ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు కావు. అందరం ఏకదాడిగా ఉండి ఈ బోనాలు ఉత్సాహం ఇస్తామని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు కానీ ఇక్కడ బోనాలు తెల్లారి మన పోయిన పొడి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి బోనాలు ఇచ్చారు కూడా వర్షాలు పడతారు కాబట్టి ఈ యొక్క అమ్మవారి కూడా కష్టంగా గ్రామ ప్రజలు ఉండాలని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం గ్రామ ప్రజలకు మన గ్రామంలో వర్షాలు పడాలని కోరుతున్నాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల వేడుకలు సంగారెడ్డి పట్టణంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల వేడుకలు సంగారెడ్డిలో వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు. స్థానిక రామ మందిర్ నుంచి భవానీమాత మందిర్ వరకు బోనాలతో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ పాడి పంటలు పుష్కలంగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోపాజీ, అనంత కిషన్, కూన సంతు, మహేష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్, గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు. గ్రామమునంతా నా బొడ్డు రాయి ఎందుకు లేపట్లేదు? వారి దగ్గర అమ్మవారి నేను కనిపించట్లేదు మీకు. మంచి బండారు ఏదిరా రాజ్యం ఏలిపిస్తా నేను మరి కానుక నాటనేయకుండా నేను బండారు పచ్చకాయ అమ్మవారిని ఒకలాండ బ్రహ్మాండ సృష్టి నేను మూల కడుతుని అవా గండ జ్యోతిని నేను మాటిస్తున్న బండారితోటి పచ్చకాయలతోటి మాటిస్తున్న గ్రామ పెద్దలు బండారు పచ్చకాయలు పట్టుకోండి మాటిస్తున్న మళ్ళీ ఏడాది కల్లా మీరు కోరుకున్న కోరికలన్నీ కొంగ బంగారం వేసే వారి కాళ్ళకి పొల్లు గెలిపిస్తా పోరా. మళ్ళీ ఆడికల్లా గ్రామమునందు అయిపోతలు ఇంకా నా బొడ్డు రాయి పండగ నాది ఘనంగా జరపాలి. అర్థమవుతుందా? మాటిస్తున్న గెలిపిస్తా 10,000 యువత వక్ర మార్గాన్ని వీడి సమాజ సేవలో ముందుండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావు జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. యువత వక్ర మార్గాన్ని వీడి సమాజ సేవలో ముందుండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోషరావు జన్మదిన వేడుకలను కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో ఏడుపాయల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోషరావు మిత్ర బృందం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సునీత లక్ష్మారెడ్డి సంతోషరావు కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంతోషరావు సమాజ సేవలో ముందున్న
చేస్తున్నాడని మున్ముందు సేవా కార్యక్రమాలను మరింత పెంచి ప్రజాసేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం కొల్చార మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు చెందిన 21 టీం యువకులకు వాలీబాల్ నెట్లు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో మండలంలోని యువత సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి, వేమారెడ్డి, డీసీ ఎంఎస్ వైస్ చైర్మన్ అర్గే రమేష్ కుమార్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు సంతోష్ కుమార్, వరగుంతం సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, చిన్నగన్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్, మాజీ చైర్మన్ రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, కరెంటు రాజాగౌడ్, సాయిబాబా గౌడ్, ముత్కు మల్లేశం, మాజీ సర్పంచ్ కన్నారం రమేష్, దొడ్ల ఆంజనేయులు, తలారి దుర్గేష్, వెంకటరామరెడ్డి, సోమ నరసింహులు, బాగారెడ్డి, సురేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆదం ఇల్లయ్య, మాజీ సర్పంచ్లు చలం యాదగిరి, సంతోష ఎల్లేశం, అరకిల నాగయ్య, లంబాడి శ్రీను, పాండ్రా శ్రీను, శ్రీకాంత్ యువకులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంద్రన్న గారికి, అదేవిధంగా రంగారెడ్డి గారికి, మరి రమేష్ గారికి, మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి, విశ్వవతి గారికి, నరేంద్రన్న గారికి, అదేవిధంగా సాయి గౌడ్, మన దర్శన్, మరి అదేవిధంగా ప్రభాకర్ గారికి, కృష్ణ గారికి, ఎల్లం గారికి, నవీన్ గారికి, అదేవిధంగా సాయిబాబా గారికి, మన భాస్కర్ గారికి, వేమారెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, రాజగౌడ్ గారికి, వీరే కాకుండా చాలా మంది ముఖ్యులు, పెద్దలు చాలా మంది కింద కూడా కూర్చో ఉన్నారు. వారందరికీ మరి అదేవిధంగా ఈరోజు సంతోష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి అభిమానంతో ఇక్కడ విచ్చేసి వారికి విషెస్ చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రికా మిత్రులు సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సంతోష్ కుమార్, సంతోష్ రావు అని చెప్తున్న మాత్రం సంతోషే అంట. సంతోష్కి మరి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా యువకులు ఎలా ఉండాలి అంటే ఈరోజు సంతోష్లా ఉండాలి అని మిగిలిన యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి సంతోష్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, సేవా కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేస్తా ఉన్నారు, ఇంకా ఇంకా చేపట్టాలని, మరి అదేవిధంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోని మరి అదేవిధంగా ప్రజాసేవలో ముందుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దుర్గమ్మ సమక్షంలో జరుపుకున్నటువంటి ఈ జన్మదినంలో మరి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఏంటంటే సంతోషం చెప్పినట్టుగా యోగులంతా కూడా ఒక వక్ర మార్గంలో పోతా ఉన్నారు. ఒక ఏమన్నా ఆకర్షణలు, తప్పుడు ఆకర్షణలకు ఆకర్షితులై తమ జీవితాన్ని మరి పన్నంగా పెట్టి వాళ్ళ భవిష్యత్ అంధకారంలోకి నెడుతున్నటువంటి సందర్భంలో మరి యోగుడిగా ఉన్నటువంటి సంతోష్ సుఖాలను అడిగి తెలుసుకొని, మంచి ఫంక్షన్స్ ఉన్నా కానీ, బాధలో ఉన్నా కానీ నేనున్నానని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి పిలిచినా వచ్చేటటువంటి ఒక మంచి నాయకురాలు మనందరికి ఉన్నది. కాబట్టి వారి సమక్షంలో పనిచేయడానికి కూడా మనందరము మరి మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణము మేడం చేతుల మీదకి వెళ్ళి వాలీబాల్ ఆ నెట్లు ఇవ్వడానికి చిన్న కారణం. మన వల్ల ఒక 100 మందిలో ఒక 2, ఒక 10 మంది మారినా మనకు మన మనశ్శాంతికి మంచిగా ఉంటుందని చెప్పి వారి కుటుంబంలో కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అందరు చెప్పారు, రకరకాల అవసరాలకు స్కూల్లో కావచ్చు, పాట పోటీలలో కావచ్చు ముందుండాలి, వాళ్ళు ముందుకు వెళ్ళాలి, చెడు మార్గాన పోవద్దు. ఈ రోజు చూస్తుంటే యువత దేశ భవిష్యత్తుకు తప్పకుండా అవసరం అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ యువత అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లకు బానిసలుగా మారిపోయి, మరి సిగరెట్లకు బానిసలు మారిపోయి, మందుకు బానిసలు అయిపోయి చాలా మంది యువత వెనకబడిపోయి మరి తల్లిదండ్రులు చెప్పింది కూడా వినకుండా ఇబ్బందుల పాలైన వాళ్ళు చాలా మంది చాలా కుటుంబాలలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఆట ఆడుకోవడము లేకపోతే మంచి చదువుకోవడము చేసి వారు ముందుకెళ్ళినట్టయితే ఆ కుటుంబానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, ఆ సొసైటీకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతో కృప ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క
సహకారం కూడా అతనికి అందించినట్టయితే, అందరం సహకరించినట్టయితే మున్ముందు కూడా, ఎందుకంటే యువకులు కొత్త తరం ముందుకు రావాలి. కొత్తగా వచ్చే వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే రాజకీయాల్లో యువకులు తక్కువ మంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి యువకుడైనటువంటి సంతోషరావు గారు ముందుకొచ్చి తను సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, మండలంలో అభివృద్ధి కోసం కావచ్చు, మండల సమస్యల మీద కావచ్చు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి ఎల్లవేళలా నా యొక్క సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను. ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే గారు సుంతాల భారెడ్డి గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి చంద్రగౌడన్న గారికి, రంగంపేట పరిసర గ్రామాల్లో చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా యువకులు విద్యా సంబంధించిన అంశాల మీద చాలా విధాలుగా సాయం చేస్తుంటారు. అయితే కొంతమంది ఈరోజు సంతోష్ బల ప్రదర్శన అని అనుకుంటున్నారు, కానీ నా వరకు సంతోష్ సైకిల్ మీద వెళ్ళి ప్రచారంగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చినాడు. సంతోష్ మీద బల ప్రదర్శన కాదు, మా అందరికి నీకంటే చాలామంది పెద్దోళ్ళు, ధనవంతులు, వయసులో పెద్దోళ్ళు అని చాలామంది ఉన్నాం. కానీ మా అందరికీ నువ్వు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళందరికీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాకు ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చినావు. మాకు చిన్నోడు అయినా ఆదర్శంగా నిలిచావు. తప్పకుండా మేము కూడా నేను స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. నువ్వు ఎల్లవేళలా ఇదే విధంగా నువ్వు చాలా ఈరోజు నీ కష్టంగా ఉన్నప్పుడు కూడా చాలా దాన ధర్మాలు చేస్తున్నావు. తప్పకుండా ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తూ ఇంకా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మీకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యాలు, పదవులు కూడా రాజకీయంగా తప్పకుండా మీకు త్వరలోనే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దుర్గమ్మ సాక్షి సుందమ్మ దయతోని తప్పకుండా నీకు రావాలని కూడా మేము కోరుకుంటాం. నీవు మాకు ఈ కార్యక్రమాన్ని పిలిచి నీ జన్మదినంలో భాగం కలిగించినందుకు కూడా నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బెల్లా సిద్దిరాములు, కొమ్మట శ్రీధర్లు ఇటీవల మరణించారు. వీరి కుటుంబాలకు ప్రముఖ సంఘ సేవకులు, లీలా గ్రూప్ అధినేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బెల్లా సిద్దిరాములు ఇటీవల గుండెపోటుతో మరణించారు. అలాగే కొమ్మట శ్రీధర్ అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి మరణించడంతో సోమవారం ఇరువురి కుటుంబాలను ప్రముఖ సంఘ సేవకులు, లీలా గ్రూప్ అధినేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ ఇరువురు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందించగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, జిట్టి మారుతి, వై వెంకటేశం, లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు బాబు, మోహన్ రెడ్డి, నాయని చంద్రం, సూరారాములు, గురుగుల శ్రీనివాస్, సామల మహేష్, సుధాకర్, వినోద్ నాయక్, రాజు నాయక్, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మన హనుమంతన్న ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మన ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ గారు ఈరోజు ఇటీవల మరణించిన నిజాంపేట మండల కేంద్రంలో బెల్లా సిద్ధరాములు మరియు కొమ్మట శ్రీధర్ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినందుకు మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదములు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు బీజేపీ చిన్నశంకరంపేట మండల శాఖ అధ్యక్షులు పట్లూరు పోగులరాజు. రైతులకు సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని, రైతులకు సన్నవడ్ల క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ చిన్నశంకరంపేట మండల శాఖ అధ్యక్షులు పట్లూరు పోగులరాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పట్లూరు పోగులరాజు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని, లేకపోతే గ్రామంలో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సురేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, ఓబీసీ అధ్యక్షులు తాలా శివశంకర్, యువమోర్చా నాయకుడు మధు, బూత్ అధ్యక్షుడు కిషోర్, ఉపేందర్ పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ
మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి నయవంచనకు గురి చేసిందో ఆ బోనస్ను వెంటనే చెల్లించాలి. చెల్లించని పక్షంలో నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ బాజాప్తా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ముట్టడి చేస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి దాదాపు 420 హామీలు ఇచ్చి దాంట్లో ఈ వడ్లకు 500 బోనస్ అని ప్రకటించింది. ఈ వడ్లలో 500 బోనస్ కూడా అది సన్న వడ్లకు దొడ్డు వడ్లకని ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో చెప్పి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓన్లీ సన్న వడ్లకి వేస్తామని సన్న వడ్లకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మొన్న రబీ సీజన్లో దాదాపు 4 లక్షల మందికి పైగా రైతులు 22 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను దిగుబడి అంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి చెల్లించకుండా రైతులను ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తెరగాలి, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం అసలు బాగుపడది. ఏ రైతుల పేరు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిర్రో అదే రైతులను ఈరోజు దారుణంగా నయవంచనకు గురి చేస్తున్నారు. ఈ ఒక్కటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు ఏం గుర్తెరగాలంటే రైతులు తలుచుకుంటే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్లు రానియరు. దాదాపు శంకరంపేట మండలంలోనే చాలా మంది రైతులు మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉన్నారు, ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు, అన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీయురి, ఈ దొంగ ప్రభుత్వం మేము ఓట్లేసినాం, వాళ్ళని నమ్మి మేము నట్టేట మునిగినాం, ఈరోజు మాకు బోనస్లు ఇస్తామని చెప్పి దాదాపు ఒక్కొక్క రైతుకు ఈరోజు 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇలా అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాకపడి ఉన్నది. ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఎన్నడూ కూడా ప్రజలు చూడనే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మోసాలు చేయడం, ప్రజలను నయవంచనకు గురి చేయడం, రైతులను నట్టేట ఉంచడం, ఇవి తప్ప వాళ్ళకి ఏం తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుపై నిన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే షంబీపూర్ రాజు కేపీ వివేకానంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగురూరు కిషోర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుపై నిన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే షంబీపూర్ రాజు కేపీ వివేకానంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాడిస్టు, డ్రగ్గిస్టు, కోపిస్టు అయినా కేటీఆర్ దగ్గర ఉడిగం చేసే వాళ్ళు ఇవాళ అధికార పార్టీ నాయకులను విమర్శిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు అన్యాయం చేసిన ఇంట్లో వారికి పదవులు కట్టబెట్టారన్నారు. నువ్వా ఉద్యమకారుడివని చెప్పుకునేది అంటూ ఘాటు విమర్శలు చేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకునే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 10 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. ఏ పార్టీలో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని, అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి నీకు లేదని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును ఉద్దేశించి అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఒక క్లబ్ లో మెంబర్ ఉన్నదని చెప్పి హేళనగా మాట్లాడింది. ఎస్, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆయన యొక్క జీవితం మన క్లబ్ మెంబర్ గా పోటీ చేసి గెలవడం జరిగింది. జూబ్లీ క్లబ్ మెంబర్ గా పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ రోజు ఉన్న క్లబ్లలో అన్నిట్లలో కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. మీ కేటీఆర్ లాగా ప్రతి ఒక్క హోటల్లో, పెద్ద పెద్ద హోటళ్లలో పర్మనెంట్ రూములు లేవు ఆయనకు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడే ముందు నువ్వు మాట్లాడితే మాటకు మాట, మీరు ఎట్లా మాట్లాడితే దానికి మేము రిపీట్ అంతే విధంగా మాట్లాడతాం. సో మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు చేసినటువంటి అంశాల మీద మాట్లాడండి, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి. మీరు పదే పదే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎటువంటి పరిపాలన చేసిండ్రు, మీ పాలన అటర్ ఫ్లాప్ అని చెప్తారు. ఎందుకు అటర్ ఫ్లాప్? బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు అటర్ ఫ్లాపా? ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అటర్ ఫ్లాపా? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు అటర్ ఫ్లాపా? మహిళలకు 500కే సిలిండర్ ఇచ్చినందుకు అటర్ ఫ్లాపా? దేని గురించి అటర్ ఫ్లాపో ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు. మీ కాలంలో ఈ బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ రేషన్ షాపులకే అమ్మి డబ్బు సంపాదించుకున్నారు. కానీ ఈ రోజు పేదలు మంచిగా
ఆ సన్న బియ్యాన్ని తింటారు. అంతేకాకుండా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతు రుణమాఫీ జరిగింది. అదే విధంగా రైతులకు రైతు భరోసా కింద మొన్ననే పడ్డది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైనా పని మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పని అయినా కొద్దిగా టైం పడుతుంది. ఈ టైం కాలంలో మనకు అభివృద్ధి పదాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, కొంచెం టైం పడుతుంది. ఈ టైం గ్యాప్ లో ఈ 18 నెలల తర్వాత కొద్దిగా మాకు ప్రజలు ఎక్కువ సహకరిస్తున్నారని చెప్పి వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో కేటీఆర్ గారికి, అదే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు, ఈ కుత్బులాపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి హితవు పలుకుతున్నా, మేము చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. మేము ఎటువంటి భేషజాలు లేకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే విధంగా మీరు దానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో చేయండి. అంతేగాని పదే ముఖ్యమంత్రి గారి మీద, అదే విధంగా మైనంపల్లి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మైనంపల్లి గారు ఇక్కడ కుత్బుల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాడు. కుత్బుల్లాపూర్ లో ఉన్న ప్రతి కార్పొరేటర్ కి మైనంపల్లి గారి గురించి తెలుసు. మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఒక హితవు చేస్తున్నా. మీరే గురించి మాట్లాడుతున్నావు. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థలో మీరు భ్రష్టు పట్టించారు కాబట్టి, వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి అధికారిని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఈరోజు మీరు ఈ స్థాయికి దిగజారడం జరిగింది. అంతేకాదు నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందో కాదో ఒక్కసారి బంజారాహిల్స్ పిఎస్కి వెళ్ళి ఏసీపీ గారిని కనుక్కోండి, తెలుస్తుంది. అప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది. మీరు కూడా ఒక భాగస్వామిగానే ఉన్నారని కూడా చెంబిపూర్ రాజు గారికి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు మిమ్మల్ని. ఈరోజు మీరు అంటున్నారు ఒక బుక్, మన మైనంపల్లి గారు ఒక బుక్ రాస్తా అని చెప్తే ఆ బుక్ గురించి మీరు హేళనగా మాట్లాడారు. బుక్ లో ఏం రాస్తావో చెప్పు అని చెప్పి మాట్లాడారు. బుక్ లో ఏం రాస్తాడంటే కేసీఆర్ గారు చేసినటువంటి స్కాములు రాస్తారు. అంతేకాకుండా కేటీఆర్ లీక్స్ అనే ఒక అంశాన్ని దాంట్లో పొంచుపరుస్తాడు. అదే కాకుండా కవిత గారు ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేసిండో అది రాస్తాడు. అంతేకాకుండా మన సంతోష్ రావు గారు హాస్పిటాలిటీ అనే ఒక దాన్ని పెట్టుకొని ఏ విధంగా కుంభకోణాలు చేశారో వాటి మీద ఆయన రాస్తాడని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మీరు ఒక మాట్లాడితే నేను ఒక ఉద్యమకారుని అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఉద్యమకారుడు అంటున్నారు కదా, ఎంతమంది ఉద్యమకారులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్పొరేటర్ టికెట్లు కానీ, కౌన్సిలర్ టికెట్లు కానీ కేటాయించిర్రు? మీరు ఈ 10 ఏళ్లలో నీ తమ్మునికి, మీ మరదలకి పదవులు ఇచ్చిరు కానీ మిగతా ఉద్యమకారులకు ఎవ్వరికి కూడా నువ్వు టికెట్లు కేటాయించలేవు, వాళ్లకు సముచిత స్థానం కల్పించలేవు. మీరు మీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఆ రోజు టీడీపీ పార్టీలో వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే. మీరు ఎవ్వరికి కూడా న్యాయం చేయలేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చెంబిపూర్ రాజు గారు మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఈరోజు మాట్లాడితే కేటీఆర్ గారిని, సీఎం గారిని రమ్మంటున్నారు. సీఎం గారు పదే ఒకటే విషయం చెప్పిండు. సీఎం గారు ఏం చెప్పిండు? మీ కేసీఆర్ గారు చర్చకు వస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అసెంబ్లీలో చర్చిద్దామా, లేకుంటే ఇంకెక్కడైనా చర్చిద్దామా, లేదు అంటే నీ ఫామ్ హౌస్ లో చర్చిద్దామా అని చెప్పి మాట్లాడిండు. దాన్ని పట్టుకొని నువ్వు కేటీఆర్ గారు వచ్చిర్రు, ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పి, ఒక క్లబ్ లో కూర్చున్నాడు అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. కేటీఆర్ గారిని ఏ రోజు కూడా రమ్మనలేడు. అదే కాకుండా కేటీఆర్ గారితో సీఎం గారు కూర్చోడు. ఎందుకు కూర్చోడు అంటే కేటీఆర్ అనేటోడు ఒక డ్రగ్గిస్ట్, కేటీఆర్ అనేటోడు ఒక కోపిస్టి, కేటీఆర్ అనేటోడు ఒక శాడిస్ట్. అందుకే అతనితో కూర్చోను. అంతో ఇంతో మర్యాద కేసీఆర్ గారి మీద ఉన్నది కనుకనే అతనితో కూర్చొని చర్చించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనే ఒక అంశాన్ని మాట్లాడాడు తప్ప ఏ రోజు కూడా కేటీఆర్ గారితో కూర్చొని నేను మాట్లాడతా అని అనలేడు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెంబిపూర్ రాజు గారికి నేను మనవి చేస్తున్నా. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని, స్థానిక ఎన్నికలు లేకుండా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు జరపకుండా ఉంటే వాటి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సమ్మె యొక్క నిధులను విడుదల చేయాలని జీవోను సర్క్యులర్ జారీ చేసిన, అలాగే కోర్టు కూడా అక్షింతలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ నిధులతోనే నడుస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో సర్పంచ్లు బిల్లుల కోసం ధర్నాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాలదాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్, రాగి రాములు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కడదేవి మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు, కార్యకర్తలు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన యొక్క మెదక్ జిల్లాలో తయారీ కోసం ప్రిపరేషన్ కొరకు ఈ యొక్క కార్యశాలను ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముట్టికాయలు కొట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికలు పెట్టడానికి ముందుకు వస్తాం. ఈరోజు పంచాయతీల్లో కానీ, పురపాలక సంఘాల్లో కానీ, లేదా మండలాల్లో కానీ, కార్పొరేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఒకవైపున అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరొక వైపున 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత విధిగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి తీరాలి అని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు, తిరిగేటువంటి రాహుల్ గారు, తిరిగేటువంటి బట్టి లేదా ఇతర మంత్రులందరూ కూడా రాజ్యాంగ పుస్తకాన్ని మాత్రం పట్టుకుని తిరుగుతారు. కానీ ఆ యొక్క రాజ్యాంగ సవరణలో విధిగా 5 సంవత్సరాలకి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంటే దానికి మాత్రం వీళ్ళు ఒత్తాసు పలకరు, దాన్ని మాత్రం ఆచరణలో పెట్టకుండా దాటేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధిగా ఏ రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపకుండా దాటేస్తారో, కాలయాపన చేస్తారో అక్కడ మరి ఆర్థిక సంఘం యొక్క నిధుల్ని ఎన్నికలు జరిగేంత వరకు విడుదల చేయము అని చెప్పని జీవో సర్క్యులర్ జారీ చేసిన తర్వాతనే, కోర్టు మొట్టికాయలు కొట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి జరుపుతామని చెప్పని ఒకవైపున మాట్లాడుతూ మరొక వైపున బీసీలకి మేము రిజర్వేషన్లు పెంచాము, పెంచినటువంటి రిజర్వేషన్ లెక్క ఆధారంగా జరుపుతామని చెప్పంటూ సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీరు మండలాల్లో ఎక్కడైనా సరే పురపాలక సంఘాల్లో లేదా స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగి ఇక్కడ రోడ్డుకి నిధులు ఎవరిచ్చారు, ఈ భవనానికి నిధులు ఎవరిచ్చారు, హరితారానికి నిధులు ఎవరిచ్చారు, శ్మశాన వాటికల యొక్క నిర్మాణానికి నిధులు ఎవరిచ్చారు, వెలుగుతున్నటువంటి బల్బులకి నిధులు ఎవరిచ్చారంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తున్నాయనేటువంటి విషయం జగమైనటువంటి సాక్ష్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం. ఈరోజు సర్పంచ్ బీఆర్ఎస్ కావచ్చు, లేదా సర్పంచ్ కాంగ్రెస్ కావచ్చు, లేదా సర్పంచ్ బీజేపీ కావచ్చు, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు అయినా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నీ యొక్క ఎంపీటీసీ పరిధిలో, నీ యొక్క జెడ్పీటీసీ పరిధిలో, నీ యొక్క పంచాయతీ పీరియడ్లో ఏంటి అని అడిగితే వాళ్ళే చెప్తారన్నటువంటి విషయాన్ని నేను మీకు మనం చేస్తున్నాను. ఈరోజు కేంద్రం నిధులు ఇస్తూ ఉంటేనే గ్రామ పంచాయతీల్లో మరి గ్రామాల కాడ అంతో ఎంతో పనులు జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ 19 మాసాల యొక్క కాలంలో, ఈ 19 నెలల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలనలో గ్రామ పంచాయతీ కానీ, మండలానికి కానీ, ఎంపీటీసీల యొక్క అభివృద్ధికి కానీ పైసా ఇచ్చినటువంటి పాపన పోలేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ, ఈరోజు సర్పంచులు బిల్లుల కొరకు పోరాటం చేస్తా ఉన్నారు. సర్పంచులు బిల్లుల కోసం మరి ధర్నాలు చేస్తా ఉన్నారు. సర్పంచులు అంతేకాకుండా
కొంతమంది మా చేతులకు వెళ్ళి పెట్టి పనులు చేయించాల్సి వచ్చింది. పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, విద్యుదీకరణ, ఇతర పనులు చేశాం. కేంద్రం ఇచ్చిన దానికి సహకారంగా రాష్ట్రం ఇవ్వకపోవడం వల్ల మా జేబులకు వెళ్ళి పడుతున్నాయని చెప్పని ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మెదక్ జిల్లా నార్సింగి పట్టణ కేంద్రం నుంచి మీర్జాపల్లి వెళ్లే రోడ్డులో శిశు మందిర్ స్కూల్ దగ్గర పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువల నుండి దుర్వాసన వస్తూ దోమలు, కీటకాలకు నిలయంగా మారాయి. మెదక్ జిల్లా నార్సింగి పట్టణ కేంద్రం నుంచి మీర్జాపల్లి వెళ్లే రోడ్డులో శిశు మందిర్ స్కూల్ దగ్గర పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువల నుంచి నీరు దుర్వాసన వస్తూ దోమలకు, కీటకాలకు నిలయంగా మారాయి. స్థానిక నివాసి చెప్పిన వివరాల ప్రకారం దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ మురుగు కాలువను శుభ్రం చేశారని, అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు మురుగు కాలువలు శుభ్రం చేయలేదని తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. శిశు మందిర్ పాఠశాల వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ పాఠశాలలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. చెత్త ఉండడం వల్ల పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలే వానాకాలం, రోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెత్త ఎత్తకపోవడం వలన మురుగు కాలువను శుభ్రం పరచకపోవడంతో తాము రోగాల పాలు అయితే బాధ్యులు ఎవరని, తాము పరిస్థితి ఎలాగా ఉంటుందని వాపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే పేరుతో దోమల వ్యాప్తి, రోగాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ మాత్రం పట్టించుకునే నాదుడే కనబడటం లేదు. గ్రామ పంచాయతీ కార్మికులు ప్రధాన రోడ్డులో ఉన్న చెత్తను సేకరిస్తున్నా కొన్ని చోట్ల మాత్రం సేకరించడం లేదు. పన్నులు సక్రమంగా చెల్లించినా తమపై చిన్నచూపు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చెత్త సేకరణ చేపట్టి మురుగు కాలువలను శుభ్రపరచాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇది పట్టించుకుంటలేదు సార్, 2 సంవత్సరాల చెక్ వెళ్ళిపోతుంది. మోరి కాలువ మరి ఇంటి పనులు కట్టుడు బరాబరే తీసుకుంటే ఏమంటే మా ఈవో దగ్గర పోయి అడిగితే ఏమంటున్నాడు, ఏం చేయాలన్నా మంది వస్తున్నారు, తీస్తాం. ఒకసారి ఫోర్స్ చేస్తే శ్రీనివాసరెడ్డికి తోటి చెప్పిస్తే అప్పుడు ఎంపీ ఆఫీసు ఆయన వచ్చి ఒకసారి తీస్తారు అంతే. మళ్ళీ రాలేదు. వానకాలం కోతల మీద ఇప్పుడు మళ్ళీ నాట్లేస్తుంది. ఆ సైడ్ కోతలే, వానకాలం కోతలే, ఇప్పుడు నాట్లేదు. ఎందుకు వాళ్ళు వస్తలేరు మొత్తం? చూడు, నువ్వు తీసినట్టు కనిపిస్తుంది. నీకు 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఏడ మాట్లాడతాడు. మరి ఈవో సాబ్ చెప్తే ఏమంటున్నారు? తీపిస్తానే కథం. 2 సంవత్సరాల నుంచి రాలేదు. 2 సంవత్సరాల నుంచి కాకపోతే తీసిన మనిషితో రుబ్బు ఇస్తాను. ఈ మనిషి ఎప్పుడు తీసిందని ఇంకా మాది కింద ఒక ఆయన చచ్చిపోతే ఆ రోజు వచ్చి వీడికెళ్ళి ఆడికెళ్ళి ఈయన దగ్గర తీసుకెళ్ళి కథం తెల్లారి అటే తీసుకుని మళ్ళీ వనంగనంగా రేసుతో తీసుకుని అటే దిక్కు. అది కూడా మళ్ళీ అన్న కూడా తీసినాక మళ్ళీ ఎత్తిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్లతో వివిధ వార్డులలో పనులు చేపట్టేందుకు స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తుందని గతంలో లేఖ కూడా రాశారని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్లతో వివిధ వార్డులలో పనులు చేపట్టేందుకు స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుందని గతంలో లేఖ రాశానన్నారు. సింగిల్ ప్యాకేజ్ గా రూపొందించి పనులు చేపట్టడంతో స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లేదు. సహజంగా టెండర్ ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే వర్క్ ఆర్డర్ జారీ చేయాలి. ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ కాలేదు. ఇటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా 10 వార్డులలో పనులు జరుగుతున్నాయి. గౌరీశంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎవరు వారికి ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? చట్టంలో ప్రత్యేకమైన మినహాయింపు ఏమైనా ఇచ్చారా అని అడిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు వచ్చింది అనుకున్నాం, కానీ బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీగానే కనబడుతోందన్నారు. జగిత్యాల జిల్లాలో ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ జారీ చేయకుండా చేపడుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడం లేదా, తీసుకెళ్లట్లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తుంటే జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత కూడా జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. చట్టాలకు అతీతంగా వ్యవహరించే ఈ సూపర్ మ్యాన్ ఎవరు? అధికారులు బయటకు తీయాలన్నారు. కలెక్టర్ విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండశంకర్, కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, జొన్ను రాజేందర్, కొండ్రా జగన్, పూర్ణచందర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, మూన్పూర్ మన్సూర్, మున్నా, నేహాల్, పుష్పల అశోక్, రఘు, రజనీకాంత్, గుండా మధు, హరీష్, రాజేష్, ప్రదీప్, అభి, సాయి వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, మున్సిపాలిటీ ఏదైతుందో ప్రత్యేక అధికారి పాలనకు వచ్చినప్పటికీ
ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతామని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. కానీ ఇంపార్టెంట్ కూడా మళ్ళీ గత ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మున్సిపాలిటీ మరి గదే బీఆర్ఎస్ రాజ్యం నడుతున్నట్టు కనబడుతుంది అంటున్నాయి. ప్రత్యేక అధికారి పాలన వచ్చిన తదుపరి కూడా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో మరి పరిశీలించారు. అసలు టెండర్ దాని క్వాలిఫైడ్ ఏదైతే ఉన్నదో దాని ఏ మీద క్వాలిఫై అయినప్పటికీ ఒకవేళ క్వాలిఫై అయినా దాని ఏదైతే ఉందో టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందా? ఇప్పటికైనా నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ దీనికి స్పందిస్తారా? ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తారా? మున్సిపల్ కమిషనర్ గారు స్పందిస్తారా? ఎవరు స్పందిస్తారు? అసలు మీరు నిజంగానే అగ్రిమెంట్ అయినట్టయితే లెట్ అగ్రిమెంట్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ది మీడియా. అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎన్నడైంది అగ్రిమెంట్ ఎన్నడైంది? అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు? అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది? ఒకటి. ఇప్పుడు అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ని ఇచ్చిండ్రు? ది డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్ ఆర్డర్. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారిని, మండలంలోని కోనాపూర్ గ్రామంలో దుర్గమ్మవారిని దర్శించుకున్నారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. కోనాపూర్లో మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని దుర్గమ్మవారికి సమర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనం పండుగ ఎంతో గొప్పదన్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బోనాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడన్నారు. అమ్మవారి దీవెనలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాలయాలకు పుష్కలంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడపాలని సూచించారు. అనంతరం ఆలయ అర్చకులు పద్మా దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మాదే చంద్రం, నాయకులు ఎస్కే అహ్మద్, అష్నుద్దీన్, ఐలయ్య, రామ్కి, ఉమామహేశ్వర్, రాజు యాదవ్, చింతల రాములు, మర్కు దత్తు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం రోజు బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రామాయణపేట పట్టణంలో అమ్మవార్లకు సంబంధించిన ఆలయాలలో మరి బోనాలు సమర్పించడం, ఘటాలు సమర్పించడం, పలారంబాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారమే అయినప్పటికీ ఈసారి చాలా ఘనంగా కూడా మరి రామాయణపేట పట్టణంలో అందరూ కూడా కలిసిమెలిసి పండుగను జరుపుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మరి అక్క చెల్లెలు జరుపుకునే బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు అత్యంత ప్రాశస్తంగా చేసుకునే విధంగా అనేక వసతులు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గతంలో మరి బోనాల పండుగ అంటే చాలా చిన్నగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. అమ్మవార్లను మొక్కుకోవడం అనేది పూర్వకాలం నుండి కూడా వస్తున్న ఆచారం.
గ్రామాన్ని రక్షించడం కోసం ఆ అమ్మవారు ఎప్పుడూ కాచుకొని ఉంటారు. వాళ్ళకు పూజలు చేయాలి, వాళ్ళకు మొక్కులు చెల్లించుకోవాలి, వాళ్ళ బోనం సమర్పించాలి అనేది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమే అయినప్పటికీ కూడా రాను మా అక్క చెల్లెళ్ళు మరి ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అమ్మవారి గ్రామాన్ని కాపాడాలి, మా ప్రాంతాన్ని కాపాడాలని, ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని చెప్పేసి ఈ బోనం సమర్పించడం అనేది జరుగుతుంటుంది. మరి ఈరోజు రామాయణపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారిని వర్షాలు బాగా కురవాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. మరి గతంలో చాలా 15 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూనే ఉన్నది. అమ్మవారిని కూడా మరి ఈ ప్రాంతం అంతా బాగుండాలి, అభివృద్ధి చెందాలని కూడా మొక్కుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై మహంకాళి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఆషాఢం అమ్మవారి బోనాలు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఆడపడుచులు. నార్సింగి పట్టణంలో పడకేసిన పారిశుధ్యం. శిశు మందిర్ స్కూల్ దగ్గర కంపు కొడుతూ విద్యార్థుల అవస్థలు. తన మానవత్వాన్ని చాటుకున్న ప్రముఖ సంఘ సేవకులు. నిజాంపేట మండలంలో వివిధ కారణాలతో మరణించిన 2 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ మోహన్ నాయక్. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ ఎమ్మెల్యే. మెదక్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.